రెటిగా ఏసీబీ దాడిలో ఏడీఈ అంబేద్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మనకొండ విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తూ ఏకంగా 300 కోట్ల అక్రమాస్తులు కూడబట్టారు. బుధవారం ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో సోదాలు నిర్వహించగా 2 కోట్ల నగదు, భారీగా బంగారంతో పాటు పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏడీఈని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు అధికారులు. ఏడీఈ నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు చేస్తుంది ఏసీబీ. అయితే హైదరాబాద్ తో పాటు 5 జిల్లాల్లో భారీగా అక్రమ ఆస్తులు కూడబట్టినట్లు గుర్తించారు. ఓ బినామీ ఇంట్లో 2.18 కోట్ల నగదు, బ్యాంక్ అకౌంట్లో 77 లక్షలు, కారులో 5.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, నల్గొండ, మెదక్, సూర్యాపేటలో భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 15 బృందాలుగా 10 ప్రాంతాల్లో సోదాలు చేసింది ఏసీబీ. అంబేద్కర్ బినామీ అయిన మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని రాజేష్ బాబు ఇంట్లో కవర్లో పెట్టి బాత్రూంలో దాచిన 17 లక్షల రూపాయలను గుర్తించారు. కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 9 నెలల క్రితం పదోన్నతిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు ఏడీఈగా వచ్చాడు రాజేష్ బాబు. అంతకుముందు మోయినాబాద్ మండలం చిలుకూరు ఫీడర్ ఏఈగా పనిచేశాడు. మోయినాబాద్ లో ఏఈగా పనిచేసిన సమయంలో కొత్త ఫామ్ హౌస్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. సోదాల సమయంలో రాజేష్ బాబు ఇంట్లో లేడని, 2 రోజుల నుంచి ఆఫీస్కు కూడా రావడం లేదంటున్నారు. ఈ సోదాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు ఏడీఈ ఇంట్లో అయితే సోదాలు అయితే నిర్వహించారు అధికారులు. సో మొత్తంగా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వాటికి సంబంధించిన చిట్టా అంతా కూడా విప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? ప్రసన్న, ఏసీబీ సోదాల్లో ఏడీఈగా విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేసిన అంబేద్కర్కి సంబంధించినటువంటి నివాసాల్లో, ఆయన బంధువుల నివాసాల్లో, బినా నివాసాల్లో కూడా 2 రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొన్ని కీలక అంశాలు ఏసీబీ సోదాల్లో బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఒక బినామీ ఇంట్లో దాదాపు 2,17,00,000 నోట్ల కట్టలు నగదు స్వయంగా బయటపడడం, మరో బినామీ ఏడీగా రమేష్ బాబు ఇంట్లో, మరో బినామీ అయినటువంటి రమేష్ ఏడీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఇంట్లో కూడా 20 లక్షల నగదు లభ్యమైంది. అయితే ఇక్కడ అంబేద్కర్ తమ కింది స్థాయిగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు బినామీలుగా పెట్టుకున్నట్లుగా కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటికే అంబేద్కర్ని 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్ కూడా జైలుకు తరలించారు. దాదాపు 5 జిల్లాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఇప్పటివరకు ఏసీబీ బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఒక రసాయన కెమికల్ కంపెనీని కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా 10 ఎకరాల్లో ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈ లంచం తీసుకున్నటువంటి అవినీతి సొమ్ముతోనే ఏర్పాటు చేసినట్లుగా కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే 14 రోజు రిమాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఏసీబీ కోర్టులో ఆయన కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. కస్టడీ విచారణలో కూడా మరికొన్ని ఆస్తులు బయటపడతాయని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏడీఈగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ పెద్ద ఎత్తున జనరల్గా అవుట్స్కర్ట్లో సిటీ ఎక్స్పాండ్ అవుతుంటుంది. కొత్త కాలనీలు, కొత్త వెంచర్స్లకు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అనుమతులు ఇవ్వడం, కొత్త కాలనీలకు ఏర్పాటు చేసే విద్యుత్ లైన్ల కాంట్రాక్టులు కూడా ఈయనే బినామీ కంపెనీలకు, బినామీ సంస్థలకే, ఈయన బినామీకి పెట్టుకున్నటువంటి వ్యక్తులకే ఆ కాంట్రాక్టులు దక్కే విధంగా కూడా తాను చేశాడు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంట్లో కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తమ బంధువులు దాదాపు మెదక్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయన బంధువుల ఇళ్లలో, ఇంకా బినామీ ఇళ్లలో కూడా సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కస్టడీ తీసుకున్న అనంతరం కూడా మరిన్ని ఈ అక్రమాస్తుల విలువ పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లుగా కూడా బహిరంగ మార్కెట్లో ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో 300 కోట్లకు పైగా కూడా ఈ అక్రమాస్తుల
విలువ పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ ప్రధానంగా ఎక్కువ పెద్ద ఎత్తున ఇటు ఆయన బినామీలుగా ఉన్నటువంటి అధికారులు ఫామ్ హౌస్లకు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ లంచాలు దండుకోగా ఇతను మాత్రం అంబేద్కర్ మాత్రం పెద్ద ఎత్తున విద్యుత్ లైన్లు కొత్తగా వేసే కాలనీలకు కొత్తగా వేసే గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు అవుట్స్కట్స్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ నిర్మాణ సంస్థల నుంచి పెద్ద ఎత్తున దండుకొని వాటికి పెద్ద ఎత్తున కొత్తగా లైన్లు వేయడంలో కూడా ఈయన బినామీలకే ఆ కాంట్రాక్టులను అప్పగించినట్లుగా కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా తన బినామీ ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. మరి కస్టడీకి తీసుకొని విచారించాలని భావిస్తున్న ఏసీబీ అధికారులు కస్టడీ విచారణలో కూడా మరికొన్ని ఆస్తులు మరికొన్ని బినామీలకు సంబంధించిన వ్యవహారాలు కూడా వెలుగు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రసన్న అంటే సాగర్ ఇటు ఇప్పటికే అయితే ఏడీని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఇటు రిమాండ్కి కూడా తరలిస్తున్నారు కాబట్టి ఇటు ఆయన బినామీల ఇళ్లల్లో కూడా ఇవాళ సోదాలు నిర్వహించబోతున్నారు కాబట్టి ఇంకా అసలు ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగుతాయనుకోవచ్చు, ఇవాళతో ముగుస్తాయనుకోవచ్చు ఈ సోదాలు? ఎస్ ప్రసన్న ఈరోజు కూడా ఆయన బినామీకి సంబంధించిన ఆయనే ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో కింది స్థాయిగా పనిచేస్తున్నటువంటి ఏడీ అధికారులను కూడా ఆయన బినామీలుగా పెట్టుకున్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. నిన్న సోదాల్లో ఇద్దరు అధికారుల పాత్ర పైన కూడా బయటపడింది. మరోవైపు 2 కోట్ల నగదు 20 లక్షల నగదు రెడ్ హ్యాండెడ్గా దొరికాయి. మరికొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా పెద్ద ఎత్తున లభ్యమైనటువంటి నేపథ్యంలో మరికొంతమంది బినామీలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా ఏసీబీ గుర్తిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో అధికారులు వేయనున్నారు. సో కస్టడీ కోరుతున్న నేపథ్యంలో కస్టడీ తీసుకున్న అనంతరం కూడా మరికొంతమంది బినామీలు మరికొన్ని అక్రమాస్తులు గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఏసీబీ సోదాలను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మరి కస్టడీ విచారణలో మరికొన్ని ఆస్తులు కూడా బయటపడతాయని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు కూడా ఏసీబీ సోదాలు అంబేద్కర్ ఆయన బినామీలు ఆయన బంధువుల ఇళ్లలో కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ సాగర్.